ప్రెగ్నెన్సీ టైంలో వాటర్ లీకింగ్ ప్రాబ్లమ్ ఎలా గుర్తుపట్టాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వాటర్ లీకింగ్ అనేది ఎలా ఉంటదంటే వాటర్ లాగా ఉంటది. స్టిక్కీగా ఉండదు. వైట్ డిశ్చార్జ్ లాగా ఉండదు. వాటర్ లాగా డ్రాప్ లాగా వస్తూ ఉంటది. అది లీకింగ్ అయినప్పుడు మీరు అండర్‌వేర్ గనక లేకుండా ఉంటే కాలుతో పాటు మీ మీడియల్ అంటే లెగ్‌తో పాటు స్లోగా ఇలా కారుతూ ఉంటదనమాట. నేల దాకా చేరే వరకి ఒక డ్రాప్ ఇలా కారినట్టుగా వస్తుంటది. డ్రాప్ బై డ్రాప్ అలా. అండర్‌వేర్ వేసుకొని ఉంటే గనక మాటి మాటికి అండర్‌వేర్ తడిచిపోతున్నట్టుగా ఉంటది. మళ్ళీ యూరిన్ అయితే గనక మనం కంట్రోల్ చేయగలమనమాట. దీన్ని మనం కంట్రోల్ చేయలేము. కంటిన్యూగా వస్తూ ఉంటది. అంటే స్మెల్ గానీ అండ్ ఈ స్టిక్కీనెస్ గానీ దానికి ఉండదనమాట. సో, అలా డ్రాప్ బై డ్రాప్ లాగా మాటి మాటికి అండర్‌వేర్ చేంజ్ చేయాల్సొస్తుంది అని అనిపించినప్పుడు వెంటనే అది వాటర్ లీకింగ్ లాగా గుర్తించి వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ చూసి అది వైట్ డిశ్చార్జా లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమా, వాటర్ లీకింగ్ ప్రాబ్లమా గుర్తుపట్టి దానికి తగిన ట్రీట్మెంట్ వెంటనే చేసుకుంటే గనక మనకి డెలివరీ స్మూత్‌గా జరుగుతుంది. థాంక్ యూ.